సూళ్లూరుపేట రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. సంజీవయ్య వెంట ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, వైసీపీ నాయకుడు వేనాటి రామచంద్రారెడ్డి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఆశీస్సులతో ఈరోజు ఫార్మల్గా మంచి రోజుని ఒక నామినేషన్ వేశా. మళ్ళీ ఈ నెల 25వ తారీఖున నాయకులు, ప్రజలు అందరితో కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరితో కలిపి మళ్ళీ నామినేషన్ వేయబోతున్నా. మరి నా మీద నమ్మకం వచ్చి నా మీద ఎంతో అభిమానంతో మూడోసారి సూళ్లూరుపేట నియోజకవర్గ అభ్యర్థిగా నిర్ణయించినందుకు జగన్మోహన్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయని తెలియజేసుకుంటూ మరి సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా విన్నవిస్తున్నా. వారికి అందరికి కూడా ప్రాధేయపడతా ఉన్నా. మరి గత 2 సార్లు గెలిపించారు, 14లో గెలిపించారు, 19లో గెలిపించారు, 24లో కూడా నన్ను గెలిపించాలని వేడుకుంటా ఉన్నా. మరి గెలిచిన తర్వాత గత 10 సంవత్సరాలు ఏ విధంగా అయితే ప్రజాసేవకి అంకితమైనాను, ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులను నడిపించడానికి, సంక్షేమంగా ముందు తీసుకెళ్ళడానికి ఏ విధంగా పాటుపడ్డానో అంతకన్నా గొప్పగా మరి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా మరి ప్రజల యొక్క మనలు వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ అభిష్టం మేరకు పనిచేస్తానని మాటిస్తూ మరి మీరందరూ కూడా మే 13 జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరి ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య అనే నన్ను, ఎంపీగా మద్దెల గురుమూర్తి గారిని, తిరుపతి ఎంపీగా మద్దెల గురుమూర్తి గారిని గెలిపించాల్సిందిగా మరొకసారి ముకులిత హస్తాలతో అందరూ కూడా పెట్టుకుంటారు.